ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మై హోమ్ భూజా అపార్ట్మెంట్స్ లో రాజేష్ బాబు 9వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. సరోగసి కోసం ఒడిశా రాష్ట్రానికి చెందిన వివాహిత మహిళ నెల రోజుల క్రితం రాజేష్ బాబు అపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. బిడ్డను కనిచ్చేందుకు ఆమెతో రాజేష్ 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నెల రోజులుగా బయటకు వెళ్లనివ్వకుండా, భర్తతో మాట్లాడనివ్వకుండా రాజేష్ నిర్బంధం చేశాడు. సోమవారం అర్ధరాత్రి అతడి బారి నుంచి తప్పించుకునేందుకు యత్నం చేసింది. చీర సహాయంతో 9వ అంతస్తు నుంచి ఆమె 6వ అంతస్తులోకి దిగే యత్నంలో పట్టు తప్పి కింద పడి మహిళ కింద పడి మృతి చెందిందని రాజేష్ బాబు రాయదుర్గం పోలీసులకు తెలిపారు. రాయదుర్గం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ భర్త తన భార్యను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, అతని నుంచి తప్పించుకోవడానికే ఆమె దూకినట్లు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రాజేష్ బాబు అని వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి ఒక అశ్రిత సింగ్ అని ఒరిస్సా నుంచి ఒక 25 years మ్యారీడ్ ఉమెన్ సరోగసి పద్ధతి ద్వారా పాపను కనడం కోసం ఒక అగ్రిమెంట్ ప్రకారం తెచ్చుకుంటారు. ఆ లేడీ కూడా వాళ్ళ భర్త ప్లస్ తను వాళ్ళ అగ్రిమెంట్ ఇష్ట ప్రకారం వచ్చి ఇంట్లో ఉంటుంటారు. వచ్చిన తర్వాత మధ్యలో ఆ అమ్మాయికి ప్రాసెస్ ఇష్టం లేదు. వాళ్ళ భర్త కూడా చెప్పింది నాకు నచ్చలేదు వద్దు అని చెప్పేసి, కానీ అతను కూడా ఏం కాదు అడ్జస్ట్ చేసుకో, అగ్రిమెంట్ ఇచ్చా అంటే ఒప్పుకున్నాం కదా అని చెప్పి సంజాయిస్తాడు అతను. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేక మరి ఇంట్లో తనకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు. నిన్న రాత్రి వెనకాల నుండి దిగి అంటే ఒక శారీ కట్టుకుని దాని ద్వారా కింద దిగి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో దిగుతున్న సందర్భంలో జారి కింద పడిపోయి చనిపోయింది. ఈ విషయంలో తనకి ఏదో హరాస్మెంట్ ఉంది, తన మరణానికి అని చెప్పేసి ఇంటి ఓనర్ మీద ప్రస్తుతానికి కేసు కట్టి ఎంక్వైరీ చేస్తుంది.